ఉదయ్పూర్ ఎన్స్ ప్రెస్టీజియస్ రామ్సర్ వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ అనేది రాజస్థాన్కి సంబంధించినటువంటి సిటీ ఆఫ్ లేక్స్ ఏదైతే ఉందో ఉదయ్పూర్కి రావడం జరిగింది. బేసిక్గా వెట్లాండ్స్ మనందరికీ తెలుసు, వెట్లాండ్స్ని కన్జర్వేషన్ చేసినందుకు గాను ఇప్పుడు ఉదయ్పూర్కి రామ్సర్ వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంగా స్వచ్ఛ వాయు సర్వేక్షణలో భాగంగా ఇవ్వడం జరిగింది. సో ఉదయ్పూర్ ఎన్స్ ప్రెస్టీజియస్ రామ్సర్ వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ రామ్సర్ వెట్లాండ్ సిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే హానర్డ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, అదేవిధంగా వెట్లాండ్ సిటీస్ రికగ్నైజేషన్ సెరమనీ బై ది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు బేసిక్గా ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఏంటి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, అదేవిధంగా వెట్లాండ్ సిటీస్ రికగ్నైజేషన్ సెరమనీ ఏదైతే ఉందో వీటిలో భాగంగా ఉదయ్పూర్ని వెట్లాండ్ సిటీ రామ్సర్ వెట్లాండ్ సిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఏంటి అంటే వెట్లాండ్స్ ఏవైతే ఈ చిత్తడి నేలలు ఉంటాయో వాటిని సంరక్షించినందుకు గాను, బేసిక్గా వాటిని కాపాడినందుకు గాను ఆ సిటీని రికగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిటీ ఆఫ్ లేక్స్గా కూడా ఉదయ్పూర్ని పిలవడం జరుగుతుంది. సో రాజస్థాన్లో ఉండడం జరిగింది. సో మనందరికీ తెలుసు వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇవి న్యాచురల్ ఫిల్టర్స్, కంట్రోల్ ఫ్లడ్స్, అబ్జర్వ్ పొల్యూటెంట్స్, అదేవిధంగా సపోర్ట్ బయోడైవర్సిటీ, కల్చరల్ అండ్ ఎకనామిక్ వాల్యూ. సో వెట్లాండ్స్ని కిడ్నీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్గా కూడా పిలవడం జరుగుతుంది, కిడ్నీస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్గా కూడా పిలవడం జరుగుతుంది. సో అలాంటి వెట్లాండ్స్ని ఈ సిటీ ప్రజలు బేసిక్గా సంరక్షిస్తున్నారు కాబట్టి కమ్యూనిటీ లెడ్ మూవ్మెంట్తోని ఇప్పుడు ఉదయ్పూర్ని రామ్సర్ వెట్లాండ్ సిటీగా గుర్తించడం జరిగింది. స్ట్రాంగ్ వెట్లాండ్ పాలసీస్ అండ్ అర్బన్ ప్లానింగ్, అదేవిధంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ చేస్తున్నందుకు ఇండియాలో మొత్తం 91 రామ్సర్ సైట్స్ ఉండడం జరిగింది. సో 91 రామ్సర్ సైట్స్తోని ఆసియాలోనే అత్యధిక రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి దేశంగా రికార్డ్ చేయడం జరిగింది. హైయెస్ట్ ఇన్ ఏషియా. కీ హైలైట్స్ ఏంది? ఉదయ్పూర్ లాంగ్ టర్మ్ లేక్ కన్జర్వేషన్, సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ మేక్ ఇన్ మోడల్ ఫర్ బ్యాలెన్సింగ్ అర్బన్ గ్రోత్ విత్ ఎకలాజికల్ సస్టైనబిలిటీతోని తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉదయ్పూర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది.